మీరు అంటున్నారు ప్రజల మీద అధిక పన్నులు వేసి ప్రజలను అడ్డి విరగొడుతున్నారని చెప్పేసి. రేట్లను పెంచకుండా అట్లా పన్నులు భారం పెంచకుండా ఈ సూపర్ సిక్స్ అమలు అయ్యేటటువంటి అవకాశం ఉందా? ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు క్లియర్గా చెప్పారు, సమర్థవంతమైన పరిపాలన ఉన్నప్పుడు రేటు పెంచాల్సిన అవసరం లేదు అని అన్నాడు. మరి అధికారంలోకి ఒకవేళ వస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రజల మీద ఉన్నటువంటి పన్నులను ఎప్పుడు కూడా మేము పెంచము అని చెప్తా ఉన్నారు. దీన్ని విశ్వసించే అవకాశం ఉందా ప్రజలు? ఒకటి ఆలోచించండి, 2014లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నారు కదా, సమర్థవంతమైన నాయకుడు అన్నప్పుడు సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఆ రోజు ఏ రోజు రేట్లు పెరగల. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరగల. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇన్నిసార్లు పెరిగాయి. అందుకే సమర్థవంతమైన పరిపాలన, ఆ రోజు పన్నులే వేయకుండానే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పథకాలన్నింటినీ రద్దు చేశాడు కదా. ఒకప్పుడు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాడు. ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల లాభం ఏంటి అని మీరు అడుగుతారు. రాయలసీమ జిల్లాల్లోకి వెళ్ళి అడిగితే ఆ డ్రిప్ వల్ల ఎంతమంది ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో చెప్తారు. వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, ఆ వాటర్ ప్రాపర్గా వెళ్ళడం ఆ పంటలు బాగా పండేదానికి ఉపయోగపడుతుంది. అలాంటి డ్రిప్ ఇరిగేషన్ని తెలుగుదేశం పార్టీ 90% సబ్సిడీ ఇచ్చి, కొంతమందికి అయితే ఉచితంగా, ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇచ్చి 99% సబ్సిడీ ఇచ్చింది. ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళ జీవన విధానాలు పెంపొందుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఆ జనరేట్ చేసిన ఇన్కమ్ మన స్టేట్లో పెడుతుంది. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. మీరు ఆలోచించండి. ఇది పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థమయ్యే విధంగా తీసుకొని వెళ్ళడం మనలాంటి యువత బాధ్యత. ఎందుకంటే ఈ విధంగా జరుగుతుంది. ఈ జగన్ ఏం చేశాడు? ఇవన్నీ ఆపేశాడు. ఇవన్నీ ఆపేయడం వల్ల, ఇప్పుడు డ్రిప్ ఎత్తేయడం వల్ల వాడి పంట ఆగిపోతుంది. వాడి పంట ఆగిపోవడం వల్ల వాడి కుటుంబం అంతే ఇంక ఎవడో ఒకటి దానిపైన ఆధారపడుతుంది. ఇప్పుడు నీకు ప్రాపర్గా వస్తున్న కార్యక్రమాలన్నీ ఆపేసి ఇన్కమ్ జనరేట్ అయ్యే కార్యక్రమాలన్నీ నువ్వు ఆపేసావు. ఈ ఇన్కమ్ జనరేట్ అయ్యే కార్యక్రమాలన్నీ నువ్వు ఆపేయడం వల్ల ఏమైపోయింది? ప్రజలు ఎవరేస్తారా అని చూసే విధంగా అయిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? నేను ఇంత ఇస్తుండా అంటాడు. ఇచ్చేసి నేనే ఇచ్చేసా అని పేపర్ యాడ్లు వేసుకొని సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నావు అంటాడు. అంటే ఒకరిని తానే పేదరికం లేక పంపించి, తానే 100 రూపాయలు ఇవ్వాల్సింది 10 రూపాయలు ఇచ్చి, వాడికి నేనే దానం చేస్తాను, నేనే దానవీర సూరకర్ణుణ్ణి అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. అది కాదు ప్రజలు కోరుకునేది. నా సొంత కాళ్ళపై నిలుపుని నేనే ఇన్కమ్ జనరేట్ చేసుకొని నేనే ఒక 10 మందికి ఇచ్చే స్థాయిలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా చేయడం నిజమైన సమర్థవంతమైన నాయకత్వం. ఆ సమర్థవంతమైన నాయకత్వం సమర్థవంతమైన నాయకుడి చేతిలో ఉంటుంది. ఆ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలు మాలాంటి యువత విశ్వసిస్తున్నారు. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు అంటున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రాయలసీమలో వలసలు ఎందుకు చెక్ పెట్టలేకపోయాడు? రాయలసీమలో ఆ రోజు మీరు చూసుకుంటే 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మనం మొదలు పెట్టాలి. ఈరోజు ఒకరోజు కాదు, 1995లో ఆ రోజు రాయలసీమలో విద్యను ఒకటి మనం వలసలు చెక్ పెట్టాలన్నా, ఏది చెక్ పెట్టాలన్నా అది విద్యతోనే సాధ్యపడుతుందని ఆ రోజు విద్యను ప్రోత్సహించారు. మీరు చూసుకోండి, రాయలసీమలో 1995కు ముందు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? 1995 నుంచి 2004 వరకు ఎన్ని పాఠశాలలు పెంచారు? ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు, ఎన్ని డిగ్రీ కాలేజీలు పెంచారు, ఎన్ని జూనియర్ కాలేజీలు పెంచారు? లిస్ట్ అవుట్ చేయండి. ఆ రోజు రాయలసీమ నుంచి ఎంతమంది అక్షరరాస్యత ఉంది? 1995 తర్వాత అక్షరరాస్యత ఏ విధంగా పెరిగింది? 2004 వరకు అక్షరరాస్యతను పెంచి అక్కడ ఉండే వాళ్ళందరూ చదువుకుంటే మనం వలసలకు చెక్ పెట్టగలుగుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతామని ఆ రోజు విద్యను ప్రోత్సహించాడు. ఆ 9 ఏళ్ల పరిపాలనలో అనేక కాలేజీలు, ఈ విధంగా ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి ఒక్క రైతు బిడ్డల్ని రారాజులుగా చేయాలి, రాజధాని అభివృద్ధి చేయాలి. ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తూనే అక్కడ స్కూల్ని వీటన్నింటినీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేశాడు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరుగుతుంది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలకి సమన్వయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు గతంలో స్కూళ్ళని పెంచి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ తీసుకొని వచ్చాడు. ఏ విధంగా అంటే భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాని అనంతపురంకు తీసుకొని వచ్చి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా కర్నూలు జిల్లాకి సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొని రావడం కావచ్చు, మెగా సీడ్ పార్క్ కావచ్చు, సోలార్ పార్క్ కావచ్చు, ఇవి తీసుకొని వచ్చాడు. చిత్తూరు జిల్లాకి ఏం తీసుకొని వచ్చాడమ్మా? డిక్సాన్ తీసుకొని వచ్చాడు, టీసీఎల్ తీసుకొని వచ్చాడు, సెల్కాన్ తీసుకొని వచ్చాడు, ఇవన్నీ తీసుకొని వచ్చాడు. ఈ విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చాడు. ఈరోజు రాయలసీమలో పనిచేసే యువత, అక్కడికక్కడ పనిచేసే యువత 99% చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. అది వాస్తవం, అది ఎవరు కాదని లేని విషయం. ఇంకొకటి, ఈరోజు మీరు అంటూ ఉన్నారు ఏ విధంగా చేశాడు.
అదేవిధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు తీసుకుంటే రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, కడపలో యోగవేమన యూనివర్సిటీ కావచ్చు, అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కావచ్చు. ఈ యూనివర్సిటీలు అన్నింటిలో ఆ రోజు వీసీలుగా మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టి ఆ విధంగా అక్కడ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా. అదేవిధంగా సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే విభజన చట్టంలో ఐఐటి ఐజార్ని ఎక్కడ పెట్టాడు? చిత్తూరు జిల్లా రాయలసీమలో పెట్టాడు. ఉర్దూ యూనివర్సిటీని ఎక్కడ పెట్టాడు? కర్నూలులో పెట్టాడు. సెంట్రల్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి అనంతపురంలో పెట్టాడు. ఈ విధంగా ఇలాంటి కేంద్ర విద్యా సంస్థలను కూడా తీసుకొని వచ్చి రాయలసీమలో పెట్టి రాయలసీమకు చేశారు. ఆ విధంగా చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్న రోజుల్లో అదేవిధంగా అక్కడ రైతులకి వలసలు చెక్కిపెట్టాడు, డ్రిప్ ఇచ్చి ఈ విధంగా వాళ్ళని ఉద్యానవన పంటలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు తోడ్పడ్డాడు. ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్న సమయంలో అభివృద్ధి చేస్తూ అన్నీ సెట్ చేసుకొని ఆ రోజు లోటు బడ్జెట్ ఇవన్నీ చేస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది? 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వచ్చాడు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఆపేశాడు. ఆ విద్యా సంస్థల్లో తన సొంత సామాజిక వర్గం పెట్టుకొని భ్రష్టు పట్టించాడు. ఇక అన్నిటినీ నాశనం చేశాడు. ఇంకా ఇక్కడ నాశనం చేసింది ఆనాటి కాంగ్రెస్ పాలకులు. ఈనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత చేయాలో అంతా చేశాడు. అంతా రెడీ చేసే టైంకి ప్రజలు ఓడించారు. అందుకే ప్రజలు సమున్నతమైన మెజారిటీ ఇస్తూ గెలిపిస్తే మీరు ఒకటి ఆలోచించండి. మీరు అడగచ్చు రాయలసీమకి చంద్రబాబు నాయుడు ఎందుకు? రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారిని 2014లో అనేక దగ్గరలో ఓడించారు. మీరు చెప్తారు చిత్తూరు జిల్లాలో 6 స్థానాలు మాత్రమే ఆనాడు గెలిపించింది. 14 స్థానాల్లో 6 స్థానాలు గెలిపిస్తేనే అంత చేశాడు. కర్నూలు జిల్లాలో 3 గెలిపిస్తేనే ఇంత అభివృద్ధి చేశాడు. నిజంగా రాయలసీమ ప్రజలు చిత్తశుద్ధుండి చంద్రబాబు నాయుడు గారికి 52 స్థానాలకి 52 స్థానాలు ఇవ్వకపోతే చొక్కాయి పట్టుకొని నిలది. ఎందుకు ఆయన సమాధానం చెప్పడం చూద్దాం. ఆయనకి తక్కువ మెజారిటీ ఇచ్చిన ప్రజలు అక్కడ ఓడించిన ఆయన ఇంత అభివృద్ధి చేశాడు రాయలసీమకి. అది గుర్తుపెట్టుకోండి. రాయలసీమకు ద్రోహం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చేసింది. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాయలసీమలో ఫ్యాక్షన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం. తెలుగుదేశం పార్టీ చాలా హామీలు ఇచ్చింది గతంలోనే, కానీ దాన్ని అమలు చేసిన ట్రాక్ రికార్డ్ మాత్రం సరిగా లేదని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయం. దీనికి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుండొచ్చు. ఎక్కడంటే ప్రతి పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు 1-2 నెరవేర్చకపోయి ఉండొచ్చు. అది ఏ పార్టీ అయినా. ఎందుకంటే కొన్ని సాధ్యపడచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల, అప్పుడు పరిస్థితుల వల్ల, కొన్ని ప్రాంతాల వల్ల, ఇప్పుడు ఒక జిల్లాకు ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు లాంటి దగ్గర కొన్ని చిన్న మైనర్ ఇష్యూస్ అనేది రావచ్చు. అలాంటిది 1-2 చేయకపోయి ఉండొచ్చు. అంతేగాని వీళ్ళు చెప్తున్నంత కాదు. నిజంగా హామీలు నెరవేర్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలా. 730కి పైగా హామీలు ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 730కి పైగా హామీలు ఇచ్చి నేను నవరత్నాలు మాత్రమే ఇచ్చా అంటున్నాడు. ఆ నవరత్నాలు కూడా ఏమన్నా చేశాడా అంటే అది కూడా చేయకుండా ప్రజల్ని నట్టేట ముంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది అంతా ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే.